కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిశ్చితార్థం జరుగుతుందా, నా మీద ఒట్టేసి నిజం చెప్పు అన్న సుమిత్రకి దీప చెప్పిన సమాధానం విని షాక్ అయిన కార్తీక్, దశరథ. అసలు దీప ఒట్టేసి సుమిత్రకి ఏం చెప్తుంది? నిశ్చితార్థం జరుగుతుందని చెప్తుందా, లేకపోతే నిశ్చితార్థాన్ని నేనే ఆపుతానని చెప్పిందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమిత్ర అయితే జ్యోత్స్న నిశ్చితార్థం జరుగుతుందా లేదా అని అనుమానం అయితే పెట్టుకుంటుంది. అప్పుడే ఇక సుమిత్ర దీపని దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళి దేవుడి మీద ఒట్టేసి ఈ నిశ్చితార్థం జరుగుతుందా లేదా అనేది మాత్రమే నిజం చెప్పు, లేకపోతే నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వేదైనా పథకం వేసి మళ్ళీ నిశ్చితార్థం దాకా వచ్చాక ఈ కార్యక్రమాన్ని ఆపించేసేయాలని ప్లాన్ చేశావా? అంతా నీ చేతుల్లోనే ఉంది దీప, నిజం చెప్పు అని అడుగుతూ ఉంటుంది. సుమిత్ర అయితే అప్పుడే ఇక సరే, దేవుడి మీద ఒట్టేయకపోయినా పర్వాలేదు, నా మీద ఒట్టేసి నా కూతురు నిశ్చితార్థం జరుగుతుందా లేదో నాకు ఒక క్లారిటీ ఇవ్వు అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే అప్పుడే అది విని ఒక్కసారి కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అత్త ఇప్పుడు దీపని ఒట్టేసి నిజం చెప్పమంటుంది. దీపకి తన తల్లి అంటే ప్రాణం, అలాంటి అత్తని ఒట్టేసి అత్త మీద దీప నిజం చెప్పేస్తుందా, నిశ్చితార్థం జరగదు అని నిజమేమన్నా బయట పెడుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటాడు కార్తీక్. అయితే ఈ సమయంలో నేను అక్కడికి వెళ్తే ఇప్పుడు దీప నన్ను చూసి తను ఏదైనా నిజాన్ని బయట పెట్టేస్తుంది, అందుకని నేను అక్కడికి వెళ్ళకపోవడమే రైటు అని కార్తీక్ అయితే చాటుగానే ఉండి చూస్తూ ఉంటాడు. దీప సుమిత్రకి ఎటువంటి సమాధానం చెప్తుందో అని. అప్పుడు ఇక సుమిత్ర అయితే దీప ఒట్టేసి నిజం చెప్పడం అంటే ఏదో చెప్పేశాం కదా అని కాదు, ఒట్టేసి నిజం చెప్తే అప్పుడు ఒట్టేసిన వాళ్ళు బ్రతుకుతారు, అబద్ధం చెప్తే పోతారు అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఏంటమ్మా మాటలు అని అంటూ ఉంటుంది. దీప అయితే చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు మా అమ్మ లాంటి దానివి, మీరంటే నాకు చాలా అభిమానం అంటూ ఎన్నోసార్లు చెప్పావు కదా, ఆ అమ్మని అడుగుతున్నాను, నిశ్చితార్థం జరుగుతుందా లేదా? ఒకవేళ మాకు మళ్ళీ మునుపటిలాగే బాధ మిగులుతుందా చెప్పు దీప, ఆ బాధే మిగులుతుందా మాకు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక దీప అయితే ఏం చెప్పాలో తెలియక అటు ఇటు సతమతమైపోతూ చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇక దీప అయితే ఆలోచించుకుంటూ ఉండగా దశరథ అక్కడికి వస్తాడు. ఏంటి ఏంటి సుమిత్ర, నీకేమన్నా పిచ్చి పట్టిందా? దీపని ఒట్టేసి నిశ్చితార్థం జరుగుతుందో లేదో నిజం చెప్పమని అడగడం ఏంటి అని అంటూ ఉంటాడు దశరథ. మీరు ఆగండి, నా కూతురు జీవితం ఇవాళ నాశనం కాకూడదు, దాని నిశ్చితార్థం ఒక్కసారి దీనివల్లే ఆగిపోయింది, ఇప్పుడు అలా జరగకూడదు, అందుకని నేను ఇలా చేస్తున్నాను, నాకు అడ్డుపడకండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. నువ్వు చెప్పు దీప అని అడుగుతూ ఉంటే అప్పుడే దీప, జ్యోత్స్న నిశ్చితార్థం మన మంచికే జరుగుతుంది, జ్యోత్స్న నిశ్చితార్థంలో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక సుమిత్ర అయితే నిశ్చితార్థం జరుగుతుందా లేదా అని చెప్పమంటే నువ్వేంటి ఏదేదో చెప్తున్నావో అని అంటూ ఉంటే, చూడండమ్మా, మీ మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను, ఈ నిశ్చితార్థం వల్ల మీకు ఎటువంటి నష్టం జరగదు, అంతా కూడా మంచి జరుగుతుంది, నన్ను నమ్మండి అని అంటూ ఉంటుంది దీప. అంటే మేము అనుకున్నట్టే అన్నీ జరుగుతాయి కదా అని అంటూ ఉంటే, అవునమ్మా, అనుకున్నట్టే అన్నీ కూడా జరుగుతాయి అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక ఆ మాట విని నా మీద ఒట్టేసి ఏం చెప్పావు నువ్వు? ఈ నిశ్చితార్థం మాలో సంతోషాన్ని నింపుతుందని చెప్పావు కదా, అలా జరిగితే పర్వాలేదు, ఒట్టేశావు, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అప్పుడే ఇక సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ అయితే అక్కడికి వస్తాడు. వచ్చి దీపతో అంటూ ఉంటాడు, ఒక్క క్షణం నువ్వు అత్త మీద ఒట్టేసి ఎక్కడ జ్యోత్స్న గురించి నిజాలు బయట పెడతావేమో అని చాలా భయమేసింది దీప అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే దీప అంటూ ఉంటుంది, నిజాన్ని బయట పెట్టనని నీ మీద ఒట్టేసి ఇక్కడ మా అమ్మ మీద ఒట్టేసి ఎందుకు నిజాన్ని బయట పెడతాను? లేదు బావా, ఈ నిశ్చితార్థం ఆగిపోతుంది, అది మనకి తెలుసు, కానీ నిశ్చితార్థం వల్ల ఈ కుటుంబంలో విషాదం ఉండదు, ఎప్పుడూ కూడా సంతోషమే ఉంటుంది, ఈ కుటుంబం పెద్ద ఆపద నుంచి బయటపడి అందరూ కూడా సంతోషంగా ఉంటారు, నేను అదే చెప్పేది అని అంటూ ఉంటుంది దీప.
నువ్వు సూపర్ దీప, నాకన్నా తెలివిగా ప్రవర్తిస్తున్నావు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇంకా అక్కడికి వస్తాడు దశరథ. అయితే ఇక దశరథ వచ్చి, అమ్మ దీప, సుమిత్ర నిశ్చితార్థం గురించి బెంగ పెట్టుకొని అలా మాట్లాడుతుంది, తన మాటలేమీ మనసులో పెట్టుకోవద్దు అని అనడంతో అప్పుడే ఇక అంటూ ఉంటుంది దీప. అయితే చూడండి అయ్యగారు, మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులే, మీరందరికీ కూడా బాధ కలిగితే నాకు బాధ కలిగినట్టే అని అంటూ ఉంటుంది దీప. కానీ నిశ్చితార్థంలో మీకు కొన్ని నిజాలు తెలియబోతున్నాయి. ఆ నిజాలు ఏంటంటే, ఇన్ని రోజులు కూడా దాచుకున్న నిజాలు, ఆ నిజాలు బయటపడతాయి. కొంతమందికి అది కష్టంగా అనిపించవచ్చు, కానీ తర్వాత ఆలోచిస్తే అదే రైట్ అని అనిపిస్తుంది అని దీప చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక గౌతమ్ వాళ్ళైతే వస్తారు. గౌతమ్ వాళ్ళు రావడంతో వాళ్ళని స్వాగతించడానికి సుమిత్ర, దశరథ అందరూ కూడా వెళ్తారు. అప్పుడే ఇక గౌతమ్ మెడలో దండ వేసి లోపలికి తీసుకువస్తారు. అలా లోపలికి తీసుకువచ్చినప్పుడు అది చూసి కార్తిక్ అయితే, రారా, బలిచ్చే ముందు మేకపోతుకి దండేస్తాం కదా, అలా నీ మెడలో దండేసి లోపలికి ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుతో నీకు అలాగే నీ వేషాలకి పులి స్టాప్ పెట్టబోతున్నాను అని అంటూ ఉంటాడు. మనసులో కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ముహూర్తం టైం అవుతుంది, అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి అని పంతులు గారు అయితే పిలుస్తారు. ఇక పంతులు గారు పిలవడంతో అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఆ పిలుపు విని షాక్ అయిపోతూ ఉంటుంది. గ్రాని కిందకి రమ్మంటున్నారు. నిజంగానే దీప నిజం చెప్పడానికి ఒప్పుకుందా అని అంటూ ఉంటే, గుర్తుపెట్టుకో, ఆఖరి నిమిషంలోనైనా సరే దీప నీకు అన్యాయం జరగనివ్వదు, నేను చెప్పాను కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే రెడీ అయిన జ్యోత్స్నాని అయితే బయటికి తీసుకొస్తారు. ఇక జ్యోత్స్న వచ్చి గౌతమ్ పక్కన కూర్చుంటుంది. ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు జ్యోత్స్న అని అంటూ ఉంటాడు గౌతమ్. అయితే ఇక గౌతమ్ అన్న మాటకి అప్పుడే ఇక జ్యోత్స్న అయితే నవ్వుతుంది. తన ముఖంలో నవ్వు చూసి, నిన్నటి వరకు పెళ్ళి ఇష్టం లేదేమో అని నీ ముఖం చూసినప్పుడల్లా అనిపించేది, కానీ ఈరోజు ఇలా నువ్వు నవ్వుతూ నా పక్కన కూర్చుంటే మాత్రం చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాడు గౌతమ్. అయితే ఇన్ని రోజుల నా నిరీక్షణ నిజం కాబోతుంది. ఇన్ని రోజులు నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను ఎంత తప్పించిపోయానో తెలుసా, కానీ ఈరోజు నాకు దారి దొరికింది అని అంటూ చెప్తూ ఉంటాడు గౌతమ్. అయితే ఇక గౌతమ్ అన్న మాటకి అప్పుడే జ్యోత్స్న, ఇప్పుడు కూడా నువ్వు దీప చేత చెప్పు దెబ్బలు కొట్టించుకోబోతున్నావు అని అనుకుంటూ ఉంటుంది లోపల జ్యోత్స్న. ఇక ఇంతలో దీప అయితే మౌనంగా ఉంటుంది. దీప మౌనంగా ఉండడం చూసి జ్యోత్స్న దీప మౌనంగా ఉందేంటి అని అటు ఇటు టెన్షన్ పడుతూ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక గౌతమ్ అయితే, ఏంటి జ్యోత్స్న అటు ఇటు తిరుగుతున్నావు, స్టేజ్ మీద ఏమైంది, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావో అని అడగడంతో, ఏం లేదు, టెన్షన్గా లేదు, బాగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో ఇక రింగు తొడగమని పంతులు గారు అయితే చెప్తారు. లేదు, ఈ గౌతమ్ గడికితో నేను నిశ్చితార్థం చేసుకోను, నేను నిజాన్ని బయట పెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా జ్యోత్స్న నిజం చెప్పాలని అనుకునే లోపే ఇక బయట నుంచి పోలీసులు అయితే వచ్చేస్తారు. ఇక పోలీసులు రావడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోయి ఉంటారు. ఇక షాక్ అయిపోతూ శివనారాయణ, ఏంటి సార్ ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే, సార్ మీకు నేను ఇలాంటి విషయాల్లో హెల్ప్ చేయాల్సి వస్తుందని అస్సలు కూడా అనుకోలేదు, కానీ ఇప్పుడు నేను నిజం చెప్పాల్సిందే. మీ మనవరాల్ని పెళ్లి చేసుకోబోతున్న గౌతమ్ పక్కా 420 అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవాడు. అమ్మాయి కనిపిస్తే చాలు, అమ్మాయి అందంగా ఉంటే చాలు, అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనే దుర్మార్గుడు. ఇప్పటి వరకు కూడా వీడు 48 మందితో తిరిగాడు, కొంతమంది వీడి వల్ల ప్రెగ్నెంట్ కూడా అయ్యారు అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు పోలీసులు. అయితే పోలీసులు చెప్పిన దానికి దశరథ వాళ్ళైతే అప్పుడే ఇక శివనారాయణ పోలీసులు చెప్పేది నిజమేనా అని నిలదీస్తూ ఉంటాడు గౌతమ్ని. అప్పుడే ఇక గౌతమ్ అయితే తలదించుకొని ఉంటారు. అంతేకాదు సార్, దీప గారిని
కత్తితో పొడిపించింది, చంపించాలని చూసింది కూడా ఈ గౌతమే అని అనడంతో ఒకేసారి గౌతమ్ షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.